హాయ్ అండి, నా పేరు దీపక్, లక్ష్మీ దీపక్. ప్రెసెంట్గా అయితే ఈ హాస్పిటల్లోని 2 సర్జరీస్ జరిగాయి, మేజర్ సర్జరీస్. ఒకటి గాల్ బ్లాడర్ రిమూవల్, 2 బయాటిక్ స్లీవ్ సర్జరీ చేశారు. సో ఈ హాస్పిటల్ నాకు ఎలా తెలుసు అంటే మా అంకుల్ ఈ హాస్పిటల్లోనే సేమ్ హాస్పిటల్లో went with gastric sleeve surgery, and he used to be at 135 kg around. So he reduced to up to 72. So there was a very good result I have seen with him, and for the past 8 years he's maintaining the same thing. So that I have seen, and in line to this what we have మాట్లాడుతున్నాను. I had gallbladder లో నాకు స్టోన్స్ వచ్చాయి రీసెంట్గా 1 year బ్యాక్. బట్ అంటే మొన్న రీసెంట్గా నాకు స్ట్రోక్స్ రావడంతో ఐ కేమ్ టు అవర్ హాస్పిటల్ అండ్ ఐ కన్సల్టెడ్ రామోహన్ సార్. ఈజ్ బికాస్ ఆల్రెడీ ఐ నో హిమ్ పర్సనల్లీ బికాస్ ఆఫ్ మై uncle's operation, and under his care he took each and everything charge, and told me everything, what are the criticalities, what would be the future implications, ఎలాంటి ఇష్యూస్ రావచ్చు ఏంటి అనేది. దాంతోపాటు నా దాంట్లో ఏంటంటే ఐ హ్యాడ్ అ ప్లాస్టిక్, దీని ముందు ఐ హ్యాడ్ అ బ్యాండింగ్ చేయించుకున్నాను నేను ఆల్రెడీ. స్టమక్ ఒకసారి బ్యాండింగ్ చేయించాను. సో బ్యాండింగ్ ఏంటంటే బ్యాండింగ్ వాజ్ నాట్ సక్సెస్ఫుల్. ఇట్ వాజ్ అ టెంపరీ సొల్యూషన్ కోసం చేయించుకున్నాను. సో ఆ టెంపరీ సొల్యూషన్ వెయిట్ అవన్నీ అలాగే ఉంటాయి. దెన్ సో అగైన్ ఇప్పుడు రామోహన్ సార్ దగ్గరకు వచ్చిన తర్వాత సార్ అన్నారు we will go with gastric sleeve surgery, and same way we will have gallbladder removal also. సో 2 చేద్దాం. సో దానివల్ల ఏంటంటే ఆప్టిమమ్ వెయిట్ లాస్ అనేది మనకి అచీవ్ అవ్వచ్చు. అండ్ నా టార్గెట్ కూడా ఏంటంటే నా హైట్ తగ్గట్టుగా నేను 63కి రావాలనేది నాది ఉంది. సో సార్ అనడం వల్ల సో I went with gastric sleeve surgery and gallbladder removal. The day నేను జాయిన్ అయిన రోజు నుంచి స్టాఫ్ అండ్ everyone is very friendly. The main thing is the staff is very friendly. నేను సర్జరీ అయిన తర్వాత ఐసీయూ నుంచి వచ్చిన తర్వాత ఐ వాజ్ వెరీ ఇరిటేటివ్. నా పొజిషన్ ఎలా ఉందంటే ప్రతి ఒక్క నర్సు స్టాఫ్ అయినా ఉండంటే ప్రతి ఒక్కరు అదే అన్నారు, మీరు ఎంత ఇచ్చారు ఎంత కాల్ చేశారు అనేది చెప్పారు. నా మీద కంప్లైంట్స్ నాకే విన్నాను నేను. అండ్ స్టిల్ ఆల్ ఆఫ్ దెమ్ నన్ను పేషెంట్ కానీ నన్ను కంట్రోల్ చేసి నాకు ఆ పెయిన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ పెయిన్స్ ఉంటాయి. ఐ హ్యావ్ అ డిఫరెంట్ టాలరెన్స్. నా పెయిన్ టాలరెన్స్ ఎక్కువ లేదు. సో దానివల్ల నేను చాలా ఇబ్బంది పెట్టాను నేను చెప్పాలంటే స్టాఫ్ని. వాళ్ళు కానీ ఇబ్బంది పడకుండానే నన్ను కంటిన్యూగాని 24/7 అలాగే ఉండి నాతో పాటు అలాగే ఉండి రాత్రులు కూడా వచ్చి చూసుకుంటూ ఎవ్రీ మినిట్ ఎలా ఉన్నావో నన్ను చూసుకున్నారు. చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. అండ్ ఫర్ దట్ ఐ అప్రిషియేట్ the whole management and doctors team, and even doctors కూడా టైమ్లీగా మధ్యలో రావడం, అడగడం ఎలా ఉంది, హౌ ఆర్ యూ ఫీలింగ్ అని ఎవ్రీథింగ్ అడిగి వెళ్ళడం అవన్నీ జరిగాయి. సో మోరోవర్ చెప్పాలంటే ఆఫ్టర్ సర్జరీ దిస్ ఈజ్ నాట్ మోర్ దెన్ 4th డే నేను అనుకోవడం. బట్ ద థింగ్ ఈస్ దట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ ఐ వాజ్ ఇన్ అ వెరీ గుడ్ కేర్, ఇన్ అ వెరీ గుడ్ హాస్పిటాలిటీలో ఉన్నాను. అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ వెరీ వెల్ కేర్ ఆఫ్ మీ ఇన్ దిస్ పీరియడ్. డాక్టర్ సార్ గురించి చెప్పాలంటే హీఈస్ వెరీ వెరీ నాలెడ్జబుల్ పర్సన్. కూర్చున్నారు, హీ స్పోక్ విత్ మీ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ థింగ్స్. వాట్ విల్ బి ఏమేమి ఇంప్లికేషన్స్ ఉంటాయి, మనం ఇది చేస్తే నీకు ఏంటి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి, ఏవేవి నీకు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు
అన్నీ ఆయన చాలా క్లియర్గా కట్టాను, చాలా బాగా చెప్పారు. అండ్ ఇది ఒకటే కాదు, ఐ హ్యావ్ మై బ్రదర్ ఆల్సో, నాకు యంగర్ బ్రదర్ ఉన్నాడు, వాడికి కూడా కౌన్సిలింగ్ ఆయనే చూస్తున్నారు. ఆయన సో హోప్ఫుల్లీ వాడిని కూడా మేము మళ్ళీ సార్ చెప్పినట్టుగానే వీ విల్ గో ఫర్ హిస్ సజెషన్ వాట్ ఎవర్ హీ వాంట్స్, అంటే వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కోసం. అండ్ సార్ గురించి చెప్పడానికి అసలు వర్డ్స్ రావు, ఎందుకంటే హీఈస్ వండర్ఫుల్, చాలా వండర్ఫుల్గా, అంటే పేషెంట్ని ఒక డాక్టర్ ఎలాగా ట్రీట్ చేస్తారంటే, అంటే ఫ్రెండ్లీగా ట్రీట్మెంట్ అనేది, ఇలాంటి అంత ఫ్రెండ్లీ ట్రీట్మెంట్ ఎక్కడ కనిపించింది.